అన్నట్లుగా ఇప్పుడు ఇరాన్ అమెరికాల యుద్ధం జరుగుతోంది. ఎక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రస్తావన కూడా పెద్దగా లేదు. ట్రంప్ కూడా ఆ ప్రస్తావన తీసుకురావడం లేదు. సో ఇప్పుడు జరుగుతోన్న ఇరాన్ అమెరికా యుద్ధ పరిణామాలు ఏ విధంగా ఉండబోతుంది? ఎస్ అండి, ప్రస్తుతం మనకేంటంటే ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్ యుద్ధం వల్ల ప్రస్తుతం ఇంకా 4 సంవత్సరాలుగా ముగిసి, అంటే ఫిబ్రవరి 24కే 4 సంవత్సరాలు ముగిసి 5వ సంవత్సరంలోకి ఎంటర్ అయిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం అసలు ఎవరు చూడడంలా, ఎవరు పట్టించుకోవడంలా. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు స్క్రీన్ వెనక్కి వెళ్ళిపోతే ఇప్పుడు ఇరాన్ యుద్ధం ముందుకు వచ్చింది. ఎందుకంటే 4 సంవత్సరాలుగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ వార్ అంటేనే ఒక రకమైన వణుకు. మరి అలాంటి యుద్ధం వెనక్కి వెళ్ళి ఇరాన్ యుద్ధం ముందుకు వచ్చిందంటే ఇరాన్ యుద్ధం ఇంకా డేంజరే. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు మనకి ఎరువుల కొరత, ఏదో కొంచెం పెట్రోల్ ధర పెరిగింది, లైట్గా పెరగడం, ఈ బంగారం రేట్లు పెరగడం, ఒకే సప్లై చైన్ దెబ్బతింటాం, కొన్ని ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు ప్రపంచంలో కొన్ని దేశాలకి రష్యా ఆయిల్ వెళ్ళే కొన్ని యూరోపియన్ కంట్రీ ఆర్థిక వ్యవస్థలు పక్క పాడడం, తర్వాత ఈ జపాన్ లాంటి ఆర్థిక వ్యవస్థలు కాస్త చిక్కడం, ఇలాంటివి జరిగినాయి. కాబట్టి ఆ వారే ఇంత జరిగితే ఇప్పుడు ఇరాన్ యుద్ధం ఏంటంటే దానికి 100 రెట్లు డేంజరస్గా ఉంది. ఎందుకంటే పెట్రోలియం రేటు $100, ఇంకా అది తగ్గే ప్రసక్తి లేదు. ఎంటైర్ ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్కి 2 రోజులకు సరిపడా గ్యాస్ ఉంది. ఇండియా కూడా గ్యాస్ అత్యధిక కొరతను ఎదుర్కొంటుంది. పెట్రోలియం అయినా వస్తుంది కానీ గ్యాస్ అయితే రాదు. పెట్రోలియం ఎంత రేట్ అయినా వస్తుంది కానీ గ్యాస్ అయితే వచ్చే పరిస్థితి లేదు. ఇండియా, చైనా, ఈవెన్ డెవలపింగ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ కూడా విపత్తును ఎదుర్కొంటున్నాయి. ప్రపంచం ఈ యుద్ధం ఏంటంటే 2 దేశాల మధ్య కాదు, అక్కడ ఉక్రెయిన్ రష్యా మధ్య జరిగినట్టు జరుగుతులేదు. ఇది యుద్ధం మొదటి రోజే 17 దేశాలకు వ్యాపించిపోయింది. ఇటు యూరోపు, ఇండియన్ ఓషన్, నార్త్ ఆఫ్రికా కాంటినెంట్స్ కూడా విస్తరించింది. ఇటు సూపర్ పవర్లో కూడా ఈ ఇరాన్ వైపు ఉండడం. సో ఇది ప్రపంచ యుద్ధంగా పరిణమించింది. ఆల్రెడీ ఇది ఒక ప్రపంచ యుద్ధమే, ఒక ప్రాంతంలో జరుగుతున్న యుద్ధం కాదండి, ఇది ప్రపంచ యుద్ధంగా ఆల్రెడీ పరిణమించేసింది. ఇప్పుడు ఇరాన్ వెనకాల రష్యా, చైనాలు లేకుండా, వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ మిలిటరీ టెక్నాలజీ లేకుండా హౌ ఇట్ కెన్ గివ్ ది కౌంటర్ అటాక్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇది ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. అసలు యుఎస్ని అటాక్ చేయడం ఏంటి ఇరాన్? ఎక్కడి నుంచి తెస్తుంది ఆ శక్తి? అంటే రష్యా, చైనాలు వెనకాల ఉన్నాయన్నమాట. అది మెయిన్ రీజను. ఇటువైపు అమెరికా వైపు గల్ఫ్ కంట్రీస్ ఇప్పుడు దాకా ఫైట్ ఏదో అలా ఇచ్చాయి, కానీ ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ అంటే ఎంటైర్ గల్ఫ్ కంట్రీస్ 17 దేశాలకు విస్తరించిన అతిపెద్ద వారు, 2 మహాసముద్రాలు ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఎందుకంటే ఇండియన్ ఓషన్లోకి అమెరికా దళాలు రావడం అంటే అక్కడ పసిఫిక్లో చైనాకి హ్యాండ్ ఇచ్చినట్టే, అక్కడ ఫ్రీడమ్ ఇచ్చినట్టే, ఇటు అట్లాంటిక్ మహాసముద్రంలో ఫ్రీడమ్ ఇచ్చినట్టే. అమెరికా, యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్, బాంబులు, ఈ బాంబర్స్ ఇక్కడికి వచ్చేటప్పటికి నిన్న రష్యా తన TU-140 అనే ఒక బాంబర్ని అలస్కా మీద ఎగిరింది. అలా అమెరికా బాంబర్స్ అక్కడికి వెళ్ళవలసి వచ్చింది, ఏది F-35, F-22లు. అంటే ఈ అమెరికా ఇక్కడ కేంద్రీకరిస్తే రష్యా, చైనాలకు అక్కడ ఫ్రీడమ్ వస్తుంది. సో ప్రపంచ యుద్ధంగా ఇది పరిణమించిందని చెప్పొచ్చు. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ వారు 4 సంవత్సరాలు పూర్తయినా దానికి 100 రెట్లు డేంజరస్ యుద్ధమే ఇది. ఎందుకంటే పెట్రోల్ రేటు, గ్యాస్ రేట్లు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎఫెక్ట్ అవ్వడం, ప్రపంచ కమ్యూనికేషన్స్ ఎఫెక్ట్ అవ్వడం, వరల్డ్ గ్లోబల్ సప్లై చైన్ అంతా దెబ్బతీయడం, వరల్డ్ ట్రేడ్ దెబ్బతినడం, ఎంటైర్ యుఎస్ ఎకానమీ ఇప్పుడు ఆల్రెడీ అది గ్రోత్ రేట్ అంతగా లేదు. ఇది ఇంకా విపత్కర పరిస్థితుల్లోకి అమెరికా ఆర్థిక వ్యవస్థ వెళ్ళడం అంటే అది ఇంజిన్ ఆఫ్ ది వరల్డ్ గ్రోత్ అండి, అంత ఈజీ కాదు. అది ప్రపంచం మీద చాలా పెద్ద ఎఫెక్ట్ పడేటట్టు ఉంది. ఇప్పుడు ఇరాన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు దాకా గ్రోత్ అంటే ప్రపంచంలో 16% గ్రోత్ ఇండియా ఇస్తుంది, 24% గ్రోత్ చైనా ఇస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఏంటంటే 50% గ్రోత్ ఇండియా, చైనాలే కాంట్రిబ్యూట్ చేస్తాయి గ్రోత్ రేట్ని. కానీ ఈ 2 కూడా ఆయిల్ లేని పరిస్థితి, గ్యాస్ లేని పరిస్థితి. ఈ ఎఫెక్ట్ ఎంటైర్ వరల్డ్ ఎకానమీ మీద చాలా పెద్ద విపత్తు అనమాట. రష్యా యుద్ధం వల్ల ఈ ఇండియా, చైనాలు దెబ్బతినలే, గ్రోత్ రేట్ అలా మెయింటైన్ చేసాయి. కానీ ఇరాన్ వల్ల హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అవ్వడం వల్ల, గ్యాస్, ఆయిల్ సప్లై ఆగిపోవడం వల్ల ఇండియా, చైనా కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయి. అటు అమెరికా కంటే ఎక్కువ. అమెరికాకు ఆయిల్ ఉంది, ఇక్కడ లేదు. కాబట్టి ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థని యుద్ధమే కొన్ని నెలల పాటు, కొన్ని వారాల పాటు ఇంకా జరిగితే దీర్ఘకాలికంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 1% మైనస్ రేటుకి, అంటే కరోనా టైంకి వచ్చేస్తుంది అనమాట. తర్వాత అది రిసెషన్లోకి వెళ్ళిపోయి ఈవెన్ ఆర్థిక మాన్యం 1929 లాంటి ద గ్రేట్ డిప్రెషన్ అంటారన్నమాట, మహా ఆర్థిక సంక్షోభంలోకి ప్రపంచం వెళ్ళిపోయే పరిస్థితి ఉందన్నమాట. అందువల్ల ఇరాన్ యుద్ధం మహాయుద్ధం, ప్రపంచ యుద్ధం అంత ఎఫెక్టు దీనివల్ల ఉండబోతుంది. ఇది ఎక్కడితో ఆగితే సరే, ఇంకా ఏమాత్రం పెరిగినా అది ప్రపంచ యుద్ధమే. అది 3వ ప్రపంచ యుద్ధానికి మొదటి మెట్టు, ద ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ టు ద థర్డ్ వరల్డ్